మాకు చెప్పాలి. ఓకే, ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ప్రేక్షకులందరికీ, కార్తీ గారి, సూర్య గారి ఫ్యాన్స్కి హాయ్, శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్, హాయ్, హలో. మీరు అడిగిన ప్రశ్నతో ముందు స్టార్ట్ చేద్దాం. తమిళ్లో దీని పేరు మెయ్యి అడగన్ కదా. సో ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా చాలా వరకు చూస్తే సినిమాలు తమిళ్లో ఏం పేరు ఉన్నాయో అదే పేర్లు పెట్టేస్తున్నారు. అంటే నేను దానికి పెద్ద ఫ్యాన్ కాదు, టు బి ఆనెస్ట్. అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగింది మా బెనల్కంటి గారు, మా నాన్నగారిది డబ్బింగ్ సినిమాలు చేసినా తెలుగుకు కొత్త పేరు పెట్టేవారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళకి మనం ఒక సినిమా కేటర్ చేయాలి. అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దిస్ ఫీల్డ్ ఆల్సో, దిస్ ఆడియన్స్ ఆల్సో. కాబట్టి నాకు యథావిధిగా ఆ పేరు పెట్టకుండా ఈ సినిమాకి యాప్ట్గా సరిపోయే టైటిల్ పెట్టాలని ఆలోచించి దీనికి చాలా మేధోమథనం చేసి నిజంగా చాలా ఆలోచించాల్సి వచ్చింది ఈ టైటిల్కి అరైవ్ అవ్వడానికి. ఈ టైటిల్ ఎందుకు పెట్టానని మీరు సినిమా చూసి తెలుసుకోండి, నేను చెప్పడం సమంజసం కాదు. సో అది ఎందుకో కార్తీ అన్న, ప్రేమ్ గారికి కూడా తెలుసు, అందుకే నేను ఇక్కడ ఏం రివీల్ చేయట్లేదు. సో యా, ముందుగా అది. అండ్ ఈ సినిమా గురించి సింపుల్గా చెప్పాలంటే, మనం చిన్నప్పుడు స్కూల్ టైమ్స్లో ఊహించుకోండి, వేసవి సెలవుల్లో ఎక్కడో మారుమూల ఒక పల్లె, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరు, అక్కడ మన అత్త వారి ఇల్లు లేదా పిన్ని వాళ్ళ ఇల్లు, అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెట్టగోడ, పక్కనే ఒక పిల్ల కాలువ, అక్కడ మొత్తం అందరూ ఇలాగ గుంపుగా కూర్చొని ఒక డేగిసాలో కలిపి పెడుతున్న ఆవకాయ ముద్ద అన్నం. సో ఇలా ఇవన్నీ ఎంత సింపుల్ విషయాలైనా పెద్ద అయిన తర్వాత అది ఎంత గొప్ప మనకు అర్థమవుతాయి. సో అలాగా దిస్ ఫిల్మ్ విల్ గ్రో ఇన్ యూ, దిస్ విల్ గెట్ ఎచ్డ్ ఇన్ యువర్ హెడ్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్. ఒక్కసారి ఈ సినిమా చూస్తే మీరు దీన్ని థియేటర్లో ఎన్నిసార్లు చూస్తానో తెలియదు, కానీ ఓటీటీలో మ్యాటర్ ఏంటంటే ప్రశాంత్ వర్మ గారు ఎంట్రీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ టు అవర్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు. హార్టీ వెల్కమ్ టు యూ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ సత్యం సుందరం. ఎస్, హనుమాన్ సినిమాతో రీసెంట్ గానే 100 crores కాదు 100 days కూడా ఫంక్షన్ జరిపినటువంటి డైరెక్టర్. హార్టీ వెల్కమ్ టు యూ ప్రశాంత్ వర్మ గారు. ఎస్ ప్లీజ్, ఓవర్ టు యూ అగైన్. సారీ, హాయ్ బ్రదర్, వెల్కమ్, హాయ్. సో అది చెప్తున్నాం కదా, అంత సింపులెస్ట్ ఎమోషన్స్ ఎంత గొప్పవో మనకి లేటర్ ఇన్ ద లైఫ్ అర్థం అవుతాయి కదా. అలాంటి ఒక సినిమాగా ఇది అందరి మధ్యలో నిలిచిపోతుంది అనేది నా ఉద్దేశం. అండ్ అదే చెప్తున్నాం కదా, ఒక సీతాకోక రెక్కల సప్పుడు వినగలిగితే, ఒక శీతాకాలం చలిలో వెచ్చని దుప్పటి కప్పుకొని పడుకోగలిగితే, లేదా ఒక వెన్నెల మన కంటిపాప మీద గిల్లుతుంటే, లేదా ఒక మట్టి వాసన మనకి చల్లుతుంటే ఎంత అందంగా మనం ఫీల్ అవుతామో అవి మనం బయటికి కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేం. కానీ అది చూస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు ఎలాంటి ఒక అనుభూతి మీకు కలుగుతుందో ఈ సినిమా చూసినప్పుడు తప్పకుండా అనుభూతి కలుగుతుంది. అండ్ రీసెంట్గా దాదాపు యాక్షన్ బేస్డ్ ఫిల్మ్స్ కంటిన్యూస్గా అవే వరుస పెట్టి సరంలాగా పేలుతూ వస్తున్నాయి. ఆ సరం మధ్యలో ఇదొక అందమైన చిచ్చుబుడ్డి, ఒక అందమైన భూచక్రం, అలాంటి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ సత్యం సుందరం వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ కొన్ని సినిమాలు మనం మనీ ఓరియంటెడ్గా, మానిటర్ పరంగా చేస్తాం, కొన్ని మనసుకు నచ్చి చేస్తాం. ఇది రెండో కేటగిరీ. ఇది నాకు చూడంగానే నేను కార్తీ అన్నకి ఉండబట్లే కంటిన్యూస్గా 5 times కాల్ చేశాను. ఇఫ్ యూ రిమెంబర్ నా వన్ నైట్ ఐ కెప్ట్ ఆన్ కాలింగ్ యూ సడన్లీ, ఎన్నపా వాట్ హ్యాపెండ్, లేదన్నా ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. సో ఐ వాంటెడ్ టు టాక్ టు హిమ్ ఇన్స్టెంట్లీ. దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ ప్రేమ్ గారికి అదే చెప్పాను నేను కలిసినప్పుడు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా అండి. సచ్ స్వీట్ అండ్ నైస్ ఫిల్మ్, మీరు మర్చిపోలేని ఒక సినిమా అవుతుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన శ్రీదేవి గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ కార్తీ గారు అండ్ అరవింద్ స్వామి గారు ఇస్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే ఇది ఎక్కడ ఒక సినిమా చూస్తున్నా ఎమోషన్ అయితే కలగదు మీకు. ఓకే, మన ఫ్యామిలీతో మనం కూర్చొని మాట్లాడుతుంటే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేంత కెమిస్ట్రీ ఉంది. అండ్ దీంట్లో డీపెస్ట్ ఎమోషన్స్ కొన్ని చెప్పబడ్డాయి. అవన్నీ అద్భుతంగా పోర్ట్రేట్ చేసిన ప్రేమ్ గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి, చాలా మంచి సినిమా ఇచ్చినందుకు. నేను రాయడానికి ముందు స్కోప్ ఇచ్చినందుకు, ఏదో ఉండాలి కదా రాయడానికి, నాకు కూడా హై ఇవ్వాలి కదా రాస్తున్నప్పుడు. సో అంత స్కోప్ ఇచ్చిన ప్రేమ్ గారికి థ్యాంక్ యూ. అలా ఓగ్గా అసలు ఎడంకాలి ఇలా కొట్టినట్టు పర్ఫామ్ చేసేయగలిగా మన కార్తీ అన్న అయితే అసలు ఎర్రకొట్టి చేతికిచ్చాడు. దేనికి అంటే మీరు చూసింటారు యాక్షన్ ఫిల్మ్స్ ఆయన చేయడం ఆయనకి అలవాటే. ఖైదీల నుంచి నేను రాశాను, నేను చూశాను ఖైదీలు సుల్తాన్ అన్ని. కానీ ఇందులో కనిపించే కార్తీ అన్న మాత్రం స్పెషల్, మీరు మర్చిపోలేని ఎంత స్పెషల్. మీరు మళ్ళీ ఓటీటీలో కూడా ఇది వచ్చిన తర్వాత 20-30 సార్లు చూసేంత స్పెషల్.
So you will just fall in love with that character, which Karthiyana played. And thank you, Karthiyana. This has been our what 15th film, almost I guess. So always glad to get associated with you, Anna. So thank you so much. And Suresh Babu garu, biggest fan of your work, and you are my inspiration. Thanks for coming here. And Prashant Verma bro, wonderful film recent ga chusanu. That's a wonderful work, Hanuman. Tollywood level ni penchiనందుకు thank you so much. And yeah, it is coming on 28th after Devara. 27 Devara వస్తుంది. Of course. అది చూసిన తర్వాత ఇమీడియట్ గా నెక్స్ట్ డే దీనికి వచ్చేసి ఈ సినిమా కూడా చూసేయండి. విల్ బి రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందండి అంతే. అమేజింగ్ అండి. మొత్తానికి రైటర్ అనిపించుకున్నారు, ఎందుకంటే మొత్తం కళ్ళకు కట్టినట్టు ఎమోషన్స్ అన్ని చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. Thank you. Come on guys, put your hands together to welcome our Maskadas Vishwak Sen garu. Mechanic Rocky, hearty welcome to you. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా విచ్చేసినటువంటి విశ్వక్ సేన్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ గారికి హారీ వెల్కమ్. సో ఆల్రెడీ సూపర్బ్ గా ప్రమోషన్స్ అయితే జరిగిపోతున్నాయి. సో ఈసారి మాత్రం సత్యం సుందరం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాము. సార్ ఫస్ట్లీ సో నైస్ టు సీ యూ సార్. మీరంటే చాలా ఇష్టం నాకు, సిన్సియర్. ఫస్ట్ అండ్ మేము చెప్పుకునేది కార్తీ గారు అంటే మేము తెలుగు హీరో అని చెప్పుకుంటాము. మేము యువర్ ఎవర్ మీరు ఎప్పుడు అనిపించరు. మీరు ఇంటర్వ్యూలో సినిమాలో చూడడం కాదు, మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా మాకు తెలుగులోనే అనిపిస్తారు. సో దిస్ ఈజ్ యువర్ హోమ్ సార్. సో వెల్కమ్ బ్యాక్ హోమ్ అగైన్. వస్తూ ఉంటారు కదా రిలీజ్ అప్పుడల్లా. అండ్ ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్లీ మై ఫేవరెట్ సునీల్ సార్ అండ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్. మీ హ్యాండ్తోనే స్టార్ట్ అయింది సార్ నా కెరియర్. సో హ్యాపీ టు సీ యూ హియర్. ఓకే. సో ఫస్ట్లీ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ 96 సార్. నేను చెన్నై వచ్చి చూసాను ఆ సినిమా. అంటే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ ఇన్ సత్యం ఇన్ చెన్నై. సో ఇట్స్ లవ్ స్టోరీ అయినా కూడా ఒక లవ్ స్టోరీకి ఆ సినిమాకి ఒక మాస్ సినిమా లెవెల్ విజిల్స్ కానీ అర్పులు కానీ చూసిన నేను థియేటర్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ టు డూ అంటే డ్రీమ్ డైరెక్టర్స్లో ఐ డెఫినెట్లీ హ్యావ్ యూ ఇన్ మై లిస్ట్ సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీ అన్న మీరు చెప్పారని చెప్పారు. అండ్ షివరింగ్ వస్తుంది ఒక నిమిషం. ఐ లవ్ యూ రా. సో ఫస్ట్లీ ఆల్ ద బెస్ట్. 28th సినిమా చూడండి డెఫినెట్లీ. 27th దేవరా. సో నిన్న నాతో తెలుగు ఎక్కువ నాతోటి అభిమానులు అంటారు, నాతో పాటు. సో నిన్న నాలాంటి ఒక 40,000 మంది వచ్చి క్యాన్సిల్ అయిన ఈవెంట్కి అందరు ఫీల్ కాకుండా ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఆన్ 27th. అండ్ సో 2 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో 27th రోజు ఫుల్ బాటిల్ తాగినంత హై వస్తే 28th రోజు ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బి అ రిఫ్రెషింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్. సో ఆల్ ద బెస్ట్ టు ద బోత్ ఫిలిమ్స్. అండ్ మా తెలుగులో ఒక్కసారి 4 బ్లాక్ బస్టర్లు ఒకటేసారి భుజాల మీద వేసుకునే టైపు. సో బోత్ ద ఫిలిమ్స్ షుడ్ డూ వెల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. మాస్కాదా స్పీచ్ అనిపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ విశ్వక్ సేన్ గారు షూట్లో బిజీగా ఉండి, జాన్వి గారు ఐ థింక్ యా ప్లీజ్ వెల్కమ్ జాన్వి నారాయణ్ గారు ఆన్ టు ద స్టేజ్. సార్ సురేష్ బాబు గారు మాట్లాడతారు సార్. అందరికీ నమస్కారం. నేను ఎలా చెప్పాలంటే కార్తీ ఈజ్ లైక్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వర్క్ విత్ అస్. హిస్ బ్రదర్ అండ్ కార్తీ ఆర్ రియలీ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ మై సన్ అండ్ మై బ్రదర్.
Karthi, wish you all the best. And Rain, 96 was a very, very dear film for me. When I was watching the film with all my unit members in the Tamil version, I was very excited, much more than all of them. Then they said, "Sir, meekemna love undinda ilantidani adigaru." This film also really waiting for what that emotion is. I can feel it and I know it is there. I'm really curious to know. Ante, we are not having people who are making films from the heart. I'm really, really very, very appreciative of you to continue this. Keep up this great work. Karthi, please tell your brother this is going to be a great film. We'll do all our best. Heroine, Alamma, Prashanthai, Bujji. I was sitting there and then Bujji was watching the trailer. Trailer అయిపోయిన వెంటనే you said, "Babu, ఈ సినిమా బాగా ఆడుతుంది. కార్తీ ఏడిస్తే సినిమా హిట్ అయిపోయింది అందుకనుకున్నా." So we really wish we'll do our best to make this film as good as possible. Thank you all very much. Hi, ma Benilka. How are you, Babu? Good, good. I heard the dialogues in the dub. You've done a good job. నేను భయంగా చూశాను ఇందాక ట్రైలర్ డబ్బింగ్ సరిగ్గా చెప్పించారా లేదా అని. భాష బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జాన్వి గారు ఒక్క మాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారికి అండ్ సునీల్ నారంగ్ గారికి. యాక్చువల్లీ ఇక్కడ మంచి మంచి సినిమాలు నిర్మించడం మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులు మిస్ అవ్వల సినిమాతో మరోసారి మన ముందుకు వస్తున్నటువంటి ప్రేమ్ కుమార్ గారికి హార్డీ వెల్కమ్ సార్. Good evening, everyone. Next time, somehow I'll learn Telugu. Sorry, this time. For me, Telugu industry is very special because I started my career here with the movies Arya and Jagadam. So it's very, very special for me. Only then I shifted to Tamil. And we are also honored to share the screens with the movie Devara because, of course, I am a big fan of Junior NTR and that movie has been shot by my guru, cameraman Mr. Ratnavel sir. So it's very, very special for me and I'm very overwhelmed to see all the esteemed guests and you all, everyone, press and fans. Thank you so much. See you on 28th. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవర్రా మీరంతా ఎలా కామన్ అయిపోయిందో ఈ సినిమాతో ఇదొక మీమ్స్ చాలా స్టార్ట్ అవుతాయి అనిపిస్తుంది. ఏం స్టార్ట్ అవుతుందని మీకు ఏమైనా ఒక క్లారిటీ ఉందా? దేని మీద మీమ్ అయ్యే పాసిబిలిటీ ఉంది అని? ఆ విస్తరాకుల దగ్గర కూర్చుని తిన్నప్పుడు కాదు, మీమ్ కి ముందు కజిన్స్ గ్రూప్ అని ఒకటి ఉంది కదా. అవును, అందరికి ఉందా? కజిన్స్ గ్రూప్ ఉందా? ఉంటేనే కజిన్స్ గ్రూప్ యాక్టివ్ అయిపోతుంది ఈ సినిమా చూస్తాక. యాక్టివ్ అవుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ యాక్చువల్లీ. అందరూ ఎప్పుడు చెప్తారు, ఏంట్రా ఈ గ్రూప్ ఇంత సైలెంట్ గా ఉంటుంది, ఎవరు మాట్లాడలేదు, ఒక మీమ్స్ కూడా లేదు, ఏం ఫార్వర్డ్ కూడా లేదని చెప్తారు కదా. ఈ సినిమా చూస్తేనే యాక్టివిటీ పెరిగిపోతుంది. పర్ఫెక్ట్. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు లేదా ఫస్ట్ నరేషన్ తీసుకున్నప్పుడు మీకు గుర్తొచ్చిన ఆ కజన్ ఎవరు, ఆ బావమరిది ఎవరు మాకు తెలియాలి. దాని ముందు ఐ థింక్ మా అమ్మ ఊరు, అదే నాకు గుర్తొచ్చింది. నా సమ్మర్ హాలిడేస్ మొత్తం పల్లెటూరులో జరిగింది. సో సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ నైట్ ట్రైన్ తీసుకుంటూ అక్కడ వెళ్తాము అండ్ తిరిగి రావడం అంటే వి స్టార్ట్ క్రయింగ్. చెన్నైకి రావడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు, నాకు ఎప్పుడు విలేజ్ చాలా ఇష్టం. సో మై చైల్డ్హుడ్ గుర్తొచ్చింది అని చెప్పొచ్చు. వావ్ వావ్, చైల్డ్హుడ్ అంటే అందులో కజిన్స్, అత్తయ్య, మామయ్య అందరూ ఉంటారు కాబట్టి మాకు కూడా అలాగే గుర్తొస్తుంది సినిమా చూశాక అని అనుకుంటున్నాము. మనం ఆల్రెడీ మీమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి సో ఒక్కసారి మీకోసం మీమ్స్ కొన్ని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది, చూద్దామా? కెన్ వి హ్యావ్ ద మీమ్ ప్లీజ్? దేవుడు ఉన్నాడురా, దేవుడు లేడురా. యాక్చువల్లీ ఈ మీమ్ ద్వారా మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఇలాంటి సిచ్యువేషన్ మీ రియల్ లైఫ్లో ఏమొచ్చింది అని. యాక్చువల్గా ఒక సిచ్యువేషన్ చెప్పొచ్చు. నేను చెప్పాను కదా, స్కూల్ డేస్లో ఊరికి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. సో ట్రైన్లో వెళ్ళే ముందు ఫస్ట్ చూడడం ప్యాసింజర్ లిస్టు, దానిలో ఫీమేల్ 20, ఫీమేల్ 16 ఏదైనా ఉందా అలా చూసాక ఒక ఫీమేల్ 20, ఫీమేల్ 18 ఉంటే అబ్బా ఈ ట్రైన్ జర్నీ హ్యాపీగా ఉంటుందిరా అని దేవుడు ఉన్నారా అని చెప్పాము. లోపలికి వెళ్ళాక
నా సీట్ పక్కన అమ్మాయి ఏదైనా ఉంటే చూస్తే లేదు, అదే బామ్మ కూర్చుంటుంది. సీట్ చేంజ్ చేసి ఏమన్నా దేవుడు లేడరా అని చెప్పాము అప్పుడు. వామ్మో వెరీ మచ్ రిలేటబుల్ కదా మీ అందరికి. నెక్స్ట్ మేము చూద్దాం. ఇది అసలు సూపర్ డూపర్ ఫేమస్ మేము. సో ఒక్కసారి ఆ ఇది డైలాగ్ meme. ఒకసారి అది చెప్పరా మళ్ళీ ఇప్పుడే చెప్పాను కదా. మరి. రే ఎవర్రా మీరంతా? సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది? ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని. బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను, నా కజిన్ చదువుతున్నాడు, కాలేజీకి వెళ్ళాను. అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను, 10 మంది కూర్చున్నారు. అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు. వీళ్ళందరితో మాట్లాడలేదు. అక్కడ అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు చేసి వెళ్తున్నారు, అక్కడ చూడలేదు, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు. ఎవర్రా మీరంతా అని అనిపించింది అక్కడ చూసాక. ఓకే అమ్మా కార్తీ గారు ఎంత అప్డేటెడ్ గా కాలేజ్ విషయాలను కూడా మర్చిపోలేదంటే మామూలుగా నాకు లేదు సాడ్ గా అనిపించింది. అసలు. అందరూ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు, ఫోన్ లోనే లవ్ చేస్తున్నారు, అన్ని ఫోన్ లోనే జరుగుతుంది. పర్ఫెక్ట్ సార్. ఎస్ నెక్స్ట్ మేము ప్లీజ్. లడ్డు కావాలా నాయన? ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే సిచ్యువేషన్ కావాలి. లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే ఓకే నెక్స్ట్ మేము ఇది ఎందుకో మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్లో ఉంటుందండి. కొన్ని సిచ్యువేషన్స్ లో మన చేతిలో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా, చిల్ అవ్వాలి. సో రిలీజ్ డే ముందు, రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్ పేపర్గా పెట్టుకుని చూసుకుంటాలి అంతే. అమ్మ పని అన్నీ అయిపోయింది, ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా, సో అప్పుడు చిల్ అవ్వాలి. ఓకే సో ఎస్ మీమ్స్ అయితే అయిపోయాయి. ఇంకా మీ నుంచి మేము చాలా విషయాలు మరికొద్ది సేపట్లో తెలుసుకుంటాము. ఎస్పెషల్లీ సత్యం సుందరం కేరింత సినిమా మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని వండర్ఫుల్ తెలుగు సినిమాల్ని చేయడంతో పాటు ఇతర భాషల్లో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలని చేస్తూ మన ముందుకు వస్తున్నటువంటి శ్రీదివ్య గారు ఈసారి కార్తీ గారితో కలిసి మన ముందుకు వస్తూ ఉన్నారు. సో అందరికీ నమస్కారం. నాకేం అర్థం కాలేదు. సత్యం సుందరం నాకు మా టీంకి మాత్రమే స్పెషల్ కాదు, చూసే ఆడియన్స్ అందరికి కూడా స్పెషల్ అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే 96 ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో మన అందరికీ తెలుసు. ఇది దానికన్నా ఎక్కువ మ్యాజిక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడే ఇందాక రాకెన్ మౌలి గారు చాలా బాగా చెప్పారు మూవీ గురించి. ఆయన ఫిల్మ్ చూశారు కాబట్టి మీరు అంత బాగా చెప్పారు. మొన్న విజయ్ సేతుపతి సార్ కాల్ చేశారు డైరెక్టర్కి, ఆయన కూడా చాలా బాగా చెప్పారంట. సూర్య సార్కి మాటలు రాలేదంట మూవీ చూశాక. ఇవన్నీ విన్నాక నేను వెయిట్ చేయలేకపోతుంది, నేను ఇంకా చూడలేదు ఫిలింని. సో 96 లాంటి ఫిలిం చేసినందుకు, మళ్ళీ సత్యం సుందరం చేసినందుకు ప్రేమ్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ 2 ఫిలిమ్స్కి గోవింద్ వసంత్ సార్తో కలిసి ఇంత మంచి సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చినందుకు ఇంకా పెద్ద థ్యాంక్స్. కార్తీ సార్ ఇది నా సెకండ్ ఫిలిం. కార్తీ సార్ నాకు యుగానికి ఒక్కడే చూశాను నేను, ఫస్ట్ ఫిలిం అయింది గెలాక్సీ థియేటర్లో చూశాను. నాకు అప్పుడే చాలా నచ్చేశారు. ఎవర్రా మీరంతా అనేది నాకు కూడా ఫేవరెట్. సో నా ఫేవరెట్ స్టార్తో నాకు వర్క్ చేయడం నాకు ఎప్పుడూ హ్యాపీ. చాలా సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మా టీం అందరికీ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది, చాలామంది ఫిలిం చూసి చెప్పేశారు, చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. 27th ఖచ్చితంగా మిస్ అవ్వకండి. నా ఫిలిం అని కాదు, చాలా స్పెషల్ ఫిలిం అవుతుంది అందరికీ అని అనిపిస్తుంది. మనం మిస్ అవ్వద్దు ఇలాంటి సోల్ఫుల్ ఫిలిమ్స్ని. ఇలాంటి ఫిలింని ప్రొడ్యూస్ చేసినందుకు సూర్య సార్, జ్యోతిక మ్యామ్, రాజశేఖర్ సార్కి కూడా చాలా పెద్ద థ్యాంక్స్. ఇక్కడ మా మమ్మీ వచ్చారు, మా ఆంటీ కూడా వచ్చారు, రెడీగా ఉన్నట్టున్నారు మా మమ్మీ ఏడవడానికి. థ్యాంక్ యూ మమ్మీ, ఎప్పుడు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్స్ ఆంటీ.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదివ్య గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్కి టీమ్ని విష్ చేయడానికి విచ్చేసిన మన ఫెంటాస్టిక్ అండ్ బ్లాక్ ద టీమ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ కార్తిక్ గారి ఫ్యాన్స్కి ఇందాక నుంచి ఏం చెప్తాను సార్, కార్తిక్ గారు అడుగుతున్నారు ఏమన్నాను ఒకసారి మళ్ళీ అని ఇందాక అరుస్తున్నారు కదా. ఫస్ట్లీ ఐల్ స్టార్ట్ విత్ ఆల్ ద ఎస్టీమ్డ్ గెస్ట్స్ హియర్, బుజ్జి గారు, సురేష్ బాబు గారు, ప్రేమ్ గారు, కార్తిక్ గారు, శ్రీదివ్య గారు, రాకెన్ మౌలి అండ్ ఏషియన్ సునీల్ గారు అండ్ హిస్ డాటర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. అండ్ ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూ మంత్స్ బ్యాక్ కార్తిక్ అని కలిశాను చెన్నైలో. ఆల్మోస్ట్ 6 years తర్వాత చెన్నై వెళ్ళాను కార్తిక్ అని కలవడానికి. సో హోప్ఫుల్లీ పీవీసీయూలో ఆయన కూడా చూస్తామమ్మా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అండ్ యా డెఫినెట్ ఆల్రెడీ చెప్పాను, ఆయన ఒప్పుకోవాలి ఇంకా. సో ప్రేమ్ కుమార్ గారు, 96 ఫిల్మ్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ అండ్ ఐవ్ సీన్ ద ఫిల్మ్. యూ కెనాట్ ఇమాజిన్ హౌ మచ్ దిస్ ఫిల్మ్ మెంట్ టు మీ. అండ్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్, అంటే లైక్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ హడావిడి, ఈ హస్ల్ వీటిలన్నిటి మధ్యలో ఆ సినిమా చూపించినప్పుడు ఇట్ వాజ్ లైక్ పాజ్ అనమాట. ఒక చిన్న పాజ్ అయింది నా లైఫ్ అంతా. ఒక చిన్న అలా పాజ్ తీసుకుని మొత్తం ఫీలింగ్ లోపల తీసుకుని దాని తర్వాత మళ్ళీ ఐ గాట్ బ్యాక్. సో గోవింద్ వసంత ఇస్ లైక్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు ఆ మూవీ చూసిన తర్వాత. అండ్ ఈ రోజు మార్నింగ్ కూడా, అంటే బిఫోర్ ఐ గాట్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ ఈవెంట్, ఐ వాజ్ లిజనింగ్ టు 96 మ్యూజిక్ అండ్ దెన్ కాల్ చేయగానే డెఫినెట్గా ఐ విల్ కమ్ అని చెప్పాను. అండ్ యా ఐ మీన్ కార్తిక్ గారు అన్నట్టు, బుజ్జి గారు అన్నట్టు, కార్తిక్ గారు ఏడిస్తే సినిమా హిట్ అంటారు కదా. సో 96 ఫిల్మ్తో ఏడిపించారు. అది కాకుండా జస్ట్ ఈ ట్రైలర్లోనే నేను ఫస్ట్ టీజర్ చూశాను, తమిళ్లో చూశాను. నాకు తమిళ్ అస్సలు రాదు. అయినా దెర్ వాజ్ అ స్మైల్ ఆన్ మై ఫేస్ జస్ట్ బికాస్ ఆఫ్ కార్తిక్ గారి యాక్టింగ్ చూస్తున్నా. యూనో తెలియకుండా హీ కెన్ పుట్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అనమాట, అస్సలు తమిళ్ రాకపోయినా సరే. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ సత్యం అండ్ సుందరం అండ్ విషింగ్ ఏషియన్ సునీల్ గారు, సురేష్ బాబు గారు ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ రిలీజ్. అండ్ యా ఐ మీన్ లైక్ I'm really looking forward to listen to all the songs from Govind Vasanta. Thank you so much for inviting me here. Thank you. Yeah, Jai Hanuman. థ్యాంక్ యూ, Jai Hind. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, మీ బావ గురించి, బావమరుదులు ఆబ్వియస్గా కజిన్స్ మధ్య బోల్డ్ అన్ని అల్లర్లు అన్నీ ఉంటాయి కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. చాలా ఉన్నాయండి కజిన్స్తో. అంటే ఇప్పుడు మొన్న చాలా ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత మళ్ళీ మా కజిన్స్ అందరం రీసెంట్గా కలిసాము. ఐ థింక్ అంటే ఆల్మోస్ట్ ఈ హడావుడిలో పడిపోయిన తర్వాత, అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మా కజిన్స్ని ఎవరిని కలవలేదు. ఐ థింక్ ఐ కుడ్ రిలేట్ టు అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ ఇన్ దిస్. సో మీరు అరవింద్ స్వామి గారు అయితే, కార్తీక్ గారు లాగా ఫిల్టర్ లేని కజిన్ ఎవరున్నారు మాకు తెలియాలి. నాకు నిజంగా కార్తీక్ గారు లాంటి కజిన్ ఉంటే బాగుండు అనిపించింది చూసిన తర్వాత. ఉంటే చాలా ఎక్కువ సార్లు వెళ్ళేవాడిని ఈ పాటికి విలేజ్కి. అంతే ఇక్కడ పబ్లిక్ ఇంటరాక్షన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది వాళ్ళ ఈవెంట్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు. లుకింగ్ ఫార్వర్డ్, ఇందాక అన్నట్టుగా మీ ఇద్దరి కాంబినేషన్లో కూడా త్వరలో రావాలి, మేము చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ విషింగ్ ద టీమ్. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. ఎవర్రా మీరంతా? ఐ లవ్ యూ బ్రదర్స్. మీరు లేదంటే నేను లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లవ్. ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి, ఇక్కడ వచ్చిన స్పెషల్ గెస్ట్స్కి, బుజ్జి గారికి, సురేష్ గారికి, సునీల్ గారికి, బ్రదర్ ప్రశాంత్ థ్యాంక్ యూ, విశ్వక్సేన్ ఆల్సో థ్యాంక్ యూ. మామూలుగా తెలుగు సినిమాలు అంటే బిగ్ స్కేల్ సినిమాస్, బాహుబలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ. కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది. కె విశ్వనాథ్ గారు సినిమాలు, పెద్ద వంశీ గారి సినిమాలు, సాగర సంఘం కానీ, ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు, మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు, ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాము. అలాంటి డైరెక్టర్స్ ఇక్కడి నుంచి అందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. అలాంటి సినిమాలు చేయడం కుదరదా, మనకి దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది. అప్పుడే 96 అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నా కోసం ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు. కానీ నాకు తీసుకురాలేదు. ఎందుకని అడిగాను, భయం అని చెప్పారు. ఎందుకు భయం అని అడిగాను, దానిలో ఫైట్ లేదు, సాంగ్స్ లేదు అన్నారు. ఖైదీలో హీరోయినే లేదు, నేను చేయలేనా? ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను. స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు. ఒక బౌండ్ నావల్ తీసుకొచ్చి, ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్, ప్లీజ్ ఇది చదవండి అన్నారు. దాని ముందు 96 సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది. బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని, లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేదు. ప్రశాంత్ చెప్పినట్టు యూ స్టాప్, యూ బ్రీద్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదా, అలాంటి ఒక సినిమా అది 96. ఆ మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ బ్యూటిఫుల్ సినిమా. ఆ డైరెక్టర్ దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నేను కూర్చొని ఐ రెడ్ ద స్క్రిప్ట్. ఆ నావల్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ 5 times నేను ఎడాను. ఇట్స్ సో ఎమోషనల్. ఇట్ ఈస్ నాట్ సాడ్నెస్, అది సాడ్నెస్ కాదు, ఒక ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ ఊపిరిలో ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ సినిమాలో ఉంది. సో అది చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పాను. సార్ ఐ డెఫినెట్లీ డూ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను. రోలెక్స్ గారు చదివారు. అన్నయ్యకి చాలా నచ్చింది. అన్నయ్య అడిగారు, ఇలాంటి స్క్రిప్ట్స్ నీకు మాత్రం ఎలా దొరుకుతుందిరా అని అడిగారు. ఆ స్క్రిప్ట్ చదివి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది, 2 ఈక్వల్ క్యారెక్టర్, ఊపిరిలాగే ఇంకో క్యారెక్టర్ ఉంది, అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాము. ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో అలా జరిగిందన్నారు. సార్ అని చెప్పి, సార్ ఇది విలేజ్ స్క్రిప్ట్ సార్, మీరు చూస్తే ఎలా అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగినట్టు ఉన్నారు, మీకు ఎలా సార్ సెట్ అయిందని అడిగాను. నా చైల్డ్హుడ్ మొత్తం విలేజే జరిగింది అన్నారు. సో ఐ వాస్ షాక్డ్. సో అందరికీ ఇమ్మీడియట్గా పర్సనల్గా కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్గా అనిపించింది. ఆ తర్వాత సినిమా షూటింగ్కి వెళ్ళాము. పక్కా ప్లాన్డ్ డైరెక్టర్ అండి. ఫుల్ నైట్ షూటింగ్, ఖైదీలాగే నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 5 వరకు షూటింగ్ జరిగింది. ప్రతిరోజు వి జస్ట్ ఎంజాయ్డ్. రామగోపాల్ గారు ఒక రోజు చెప్పారు, గుడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ మేడ్ కార్తీ, అది హ్యాపెన్స్ అన్నారు. అలాగే ఈ సినిమా కూడా ఇట్ హ్యాపెండ్. ఒక రోజు కూడా ఈ డైలాగ్ని ఎలా చెప్పబోతున్నాము, ఓ 10 pages డైలాగ్, ప్రతి సీన్లో 10 pages డైలాగ్. ఆ డైలాగ్ చూసాక ఎలా మనం చెప్పబోతున్నామని ఆలోచించలేదు. ఇట్ జస్ట్ ఫ్లోడ్. ఎవ్రీ షాట్ వాజ్ సింగిల్ టేక్. ఎవ్రీబడి జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్. అలా ఒక సినిమా మొత్తం వాజ్ సో హ్యాపీ టు డూ ఇట్. అరుణ్ స్వామి గారితో యాక్ట్ చేయడం, ఇప్పటి వరకు మనం ఆ విలన్గా చూసాం కదా, రోజాల ముందు చూసాము, అందరు అమ్మాయిలు ఇలాంటి నాకు ఒక పెళ్లి కొడుకు కావాలని చెప్పారు. అది మనకే ప్రాబ్లం, మనకే తెలుసు అది. కానీ ఆ తర్వాత విలన్గా పరిచయం అయ్యారు, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఆయనకి. బట్ ఈ సినిమాలో మళ్ళీ వేరే ఒక సైడ్, ఇప్పటి వరకు మనం చూడలేక ఒక సైడ్, ఒక కమల్ హాసన్ గారు చేసే లాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేశారు. సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనకు ఇచ్చారు ఈ సినిమాలో. ఆ తర్వాత గోవింద్ వసంత ఆ మ్యూజిక్, ఇప్పటి వరకు లవర్స్ అంటే ఆ సినిమా సాంగే పెట్టుకున్నారు అందరూ గర్ల్ ఫ్రెండ్స్కి. అలాంటి మ్యూజిక్ ఇచ్చే గోవింద్ వసంత ఐ థింక్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. బికాస్ సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుందని తెలియదు. ఆ ఎమోషన్కి తగ్గట్టు బ్యూటిఫుల్ మ్యూజిక్స్, బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్, వెరీ క్లోజ్ ఫిల్మ్. నేను చెప్పినట్టు ఎమోషన్స్ గురించి అమ్మ నాన్న ఎమోషన్స్ మనం చూసాము, ఆ తర్వాత చెల్లి ఎమోషన్స్ చూసాము, బ్రదర్స్ ఎమోషన్స్ చూసాము, కజిన్స్ ఎమోషన్స్ గురించి ఇప్పటి వరకు మనం చూడలేదు. మన అందరూ ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టి పెరిగేవాడు, మన కజిన్స్ గ్రూప్ ఉన్నాయి, కానీ వాళ్ళు చూడడం లేదు, ఇప్పుడు కుదరలేదు.
మనం బిజీగా ఉన్నాము, ఫోన్లో బిజీగా ఉన్నాము, లైఫ్లో బిజీగా ఉన్నాము, కానీ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని, చైల్డ్హుడ్ కజిన్స్ని మనం ఇప్పుడు చూడలేదు. ఈ సినిమా చూసాక ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ దేర్ కజిన్స్, ఎవ్రీబడి విల్ కాల్ దేర్ అత్త, పిన్ని కానీ బామ్మని కాల్ చేసి మాట్లాడే ఎమోషన్స్ తప్పకుండా వచ్చాయి. అలాంటి ఒక వెరీ క్లోజ్ టు హార్ట్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ రియలీ హ్యాపీ టు బ్రింగ్ ఇట్ టు యూ. నేను ఫస్ట్ ఆలోచించాను, ఇలాంటి సినిమాలు చూస్తారా, నచ్చుతుందా, ఎప్పుడు యాక్షన్ సినిమానే చూస్తున్నారే అని. బట్ అమ్మతో, విత్ యువర్ వైఫ్, విత్ యువర్ సిస్టర్, విత్ ఎవ్రీబడి అట్ హోమ్, వెన్ యూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఐ థింక్ యూ విల్ లవ్ దిస్ ఫిలిం. అండ్ ఇప్పుడు ట్రైలర్ రియాక్షన్స్, టీజర్ రియాక్షన్స్ చూసాక మనకి టికెట్స్ అడగడం ఎవరైనా చూస్తే అందరూ అత్త వాళ్ళు కానీ ఆల్ ఓల్డ్ మదర్స్, ఎవ్రీబడి వాంట్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఈ సినిమా మనకి డిస్ట్రిబ్యూట్ చేసే సురేష్ గారు, సునీల్ గారికి పెద్ద థ్యాంక్స్. వాళ్ళు వచ్చి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలని అడిగేటప్పుడు నాకు షాక్ అయింది. సార్ ఈ సినిమాలో యాక్షన్స్ కావాలా, యాక్షన్స్ లేదు, డాన్స్ కావాలా, డాన్స్ లేదు అని చెప్పాము. స్టిల్ దే సెడ్ నో సార్, ఇది స్పెషల్ సినిమా, నాకు తెలుసు అని చెప్పారు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. మీరేం చెప్పబోతున్నారు? 27th దేవారా రాపోతుంది, నా బ్రదర్ సినిమా రాపోతుంది. ఐఎమ్ రియలీ విషింగ్ తారక్ ఫ్యాన్స్కి, ఐఎమ్ విషింగ్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్ద హిట్ కొట్టాలి. 6 years తర్వాత ఒక సోలో సినిమా రాపోతుందంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో నాకు తెలుసు. అదొక వార్ఫేర్ లాంటి ఒక పెద్ద సినిమా. మనదేమో ఒక సిరిమల్లి చెట్టులాగా ఒక స్మాల్ సినిమా అని చెప్పొచ్చు. బట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ డన్ విత్ అ లాట్ ఆఫ్ హార్ట్. సో ఐఎమ్ షూర్ 28th ఈ సినిమా కూడా మీరు చూస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. యూ విల్ రియలీ లవ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ప్రేమ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు అస్. వీ రియలీ ఎంజాయ్డ్. శ్రీదివ్య చాలా స్పెషల్ అమ్మాయి. ఇది ఇప్పటి వరకు ఒక 10 years అమ్మాయిలాగే ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడే విధానం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటి వరకు నవ్వడం మాత్రమే నేను చూసాను, ఫస్ట్ టైం నా మాట్లాడడం చూస్తున్నాను. ఐ వాజ్ షాక్డ్ విత్ శ్రీదివ్య. ఒకసారి ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది, చాలా హెల్ప్ జరుగుతున్నాయి. సడన్గా ఒక 10 lakhs యాక్టర్ అసోసియేషన్ అకౌంట్కి వచ్చింది. ఎవరు పంపించారని చూస్తే శ్రీదివ్య అని పెట్టే నేమ్ వచ్చింది. శ్రీదివ్య, we just loved you at that moment even more. Your kindness was so good. I have never mentioned it before. మీకు నచ్చుదో ఏమో నాకు తెలీదు, బట్ ఇక్కడ చెప్పాలి, అందుకే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. People will love to watch you on screen. I'm hoping you'll get more and more films like this. And ప్రశాంత్, ఆ స్క్రిప్ట్ నాకు నచ్చిందమ్మా, నేను చెప్పాను ముందు. We'll work it out. ఆ ఎనర్జీ కానీ, కాన్సెప్ట్స్ కానీ, ఇట్స్ రియలీ సూపర్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. Lakin, thanks. Mass, full mass. Lakin, thank you. You've always been brother. You always take care of the films. So we trust you and leave it to you. So thank you for that. And Kango vastundamma November 14th announce అయిపోయింది. ఖైదీ 2 next year రాబోతుంది. బట్ థ్యాంక్ యూ. బట్ దాని ముందు సత్యం సుందరం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏ డైలాగ్ అమ్మా? ఏ డైలాగ్? ఊపిరియా? ఊపిరిలో ఏ డైలాగ్ ఉంది? నాకు ఇప్పుడు గుర్తు రాలేదు, మీకు చాలా గుర్తులో ఉందో ఏమో. మీనాక్షి, నీలాంటి ఫిగర్ లేదే, నువ్వు కత్తిలా ఉంటావు. సో వంశీ గారు ఎప్పుడు నేను హైదరాబాద్ ల్యాండ్ అయినా ఫస్ట్ కాల్ చేయడం నా డైరెక్టర్ వంశీ గారికి. సో వంశీ, థ్యాంక్ యూ ఫర్ ఊపిరి. ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. ఊపిరి తర్వాత ఐ థింక్ సత్యం సుందరం ఇస్ గోయింగ్ టు బి అనదర్ వెరీ స్పెషల్ ఫిల్మ్. అండ్ మంజుష గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ లవ్. నా ఫస్ట్ సినిమా నుంచి నేను చూస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద డాన్స్ క్రూ ఆల్సో, ద కొరియోగ్రఫీ వాజ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రెస్ అండ్ మీడియా వాళ్ళు, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్. మళ్ళీ యాక్షన్ సినిమాలు నేను చేస్తున్నాను, దాని ఉంది. బట్ ఇలాంటి సినిమా దొరకడం చాలా కష్టం. ఎలా 96 మీకు అనిపించిందో, మళ్ళీ క్లోజ్ టు హార్ట్, ఒక బ్రీజ్ లాగా ఇంకో సినిమా రాబోతుంది, చూడండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. కార్తీ గారు, ఇంకొక ఆనవాయితీ మిగిలిపోయింది మనం ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసేది. దట్ ఈజ్ మీ మాటల తర్వాత మీ పాట వినడం. ఈసారి ఇక్కడ ట్రైలర్లో కూడా ఎనీ సాంగ్, తెలుగు సాంగ్, ఎనీ సాంగ్. ఇది ఆనవాయితీ అన్నమాట. ప్రతిసారి మనకి మిస్ చేయదు మనం.
వీళ్ళు డైలాగులు అయితే అసలు ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పాత పాట ఒకటి ఉంది. ఏదైనా ఈ సినిమా కూడా 90s సినిమా లాగా ఉండదు కాబట్టి అతే నీవు అతే నేను అతే గీతం పాడనా అతే నీవు అతే నేను అతే గీతం పాడనా కలైనా కదైనా కలులలో చూడనా. థ్యాంక్ యూ. ఎప్పట్లాగే సూపర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎన్ని డిమాండ్లు రా మీవి? 10 రోజుల్లోపు ఉన్నాయి మాత్రం తెలుసు కదా, వెళ్ళే ముందు ఏం తెచ్చానో తెలిసే కదా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు. వన్ లాస్ట్ ఫోటో ఫర్ ద మీడియా. ఒక్కసారి మళ్ళీ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్